ప్రియమైన దేవుని పిల్లలుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మొదటగా శుభములు తెలియజేసుకుంటూ, క్రైస్తవ సమాజంలో ఏ కార్యక్రమము జరిగినా ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా దేవుని గురించినటువంటి మాటలు, దేవుని గురించినటువంటి పాటలు తప్పనిసరిగా ఉండాలి కూడా. కారణం ఏంటంటే, ఈ కార్యక్రమం మనుషుల మహిమ కొరకు, మనుషుల మెప్పు కొరకు చేసే కార్యక్రమం కాదు. క్రైస్తవ సమాజంలో అది ఎంత చిన్న కార్యక్రమమైనా ఆ కార్యక్రమం ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమమే అది ఆ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని మలుస్తాడు. అది బైబిలులో దేవుడు చెప్పిన సంగతి. మీరు భోజనము చేసినను, పానము చేసినను ఆయన మహిమ కొరకు చేయండి అన్నాడు. ప్రియులారా, ఈ వివాహ కార్యక్రమానికి దేవుని వాక్యం, అలానే ఈ కార్యక్రమంలో మీరు చూసే ప్రతి అంశం సాక్షాత్తు దేవుని మహిమపరిచేదిగా ఉండాలి అని ఒక సేవకునిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియచేస్తూ, ఇక నేడున్నటువంటి వివాహ వ్యవస్థ, భూమి మీద మొట్టమొదట ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు అనే సంగతి మరి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. భూమి మీద మొట్టమొదట వివాహం చేసింది దేవుడు. ఆ వివాహములో జతపరచబడినటువంటి వధూవరులు, వారి పేరులు, మొదటి మనిషి ఆదాము అని, ఆదాములో నుంచి తీయబడిన స్త్రీగా హవ్వ అని, వారిరువురికి దేవుడు ఒక్కటి చేసి వారి మధ్య వివాహం అనే బంధాన్ని దేవుడు స్థాపించి, దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. నిజంగా దేవుని మాట ఎంత శక్తి గలదో, దేవుని మాట ఎంత ఖచ్చితమైనదో తెలియాలి అంటే, ఒకసారి దేవుడు వారిని దీవించిన, ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం మనకు తెలియాలి. ఒకసారి ఆ ఆశీర్వాదాన్ని చూసి, ఒకసారి ఈరోజు ఈ ప్రపంచాన్ని మనం చూస్తే, ఆ రోజు వారిరువురికి ఇచ్చిన ఆశీర్వాదం ఎంత చక్కగా అది నెరవేరి ఫలింపుగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుందో మనం అర్థం చేసుకుంటాం. ఇంతకు దేవుడు వారిరువురికి వివాహం చేసి ఏమని ఆశీర్వదించాడో ఒకసారి ఆ మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, బైబిలులో ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఆదికాండం మొదటి అధ్యాయం 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని అంటే ఎవరిని? అవ్వ ఆదాములు. వారెవరు అనుకుంటున్నారు? వధూవరులు, మొట్టమొదట పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఈ భూమి మీద మొట్టమొదట పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. వారికి పెళ్లి చేసింది దేవుడు. పెళ్లి చేసిన చోటు పూర్ణ గార్డెన్ కాదు, అది ఈడెన్ గార్డెన్. దేవుడు అవ్వ ఆదాములకు దేవుడు ఎంపిక చేసిన స్థలం, వారికి పెళ్లి చేసిన చోటు ఏంటంటే ఏదేను వనము, ఏదేను తోట. ఇంగ్లీష్లో ఈడెన్ గార్డెన్ అంటారంట దాన్ని. అంటే దేవుడు ఒక పెద్ద ఏదేను తోట వేసి, ఒక పెద్ద ఏదేను వనములో అవ్వ ఆదాములకు దేవుడు పెళ్లి చేశాడా? అవును, ఆయనే పెళ్లి చేశాడు. మనం చేస్తేనే ఇంత గొప్పగా ఉంటే దేవుడు చేస్తే ఎలా ఉండాలి? మీకు అర్థమైందో లేదో? మనం చేసే భూమి మీద మనుషులు చేసుకునే వివాహాలే ఇంత గ్రాండ్గా ఉంటే, దేవుడు చేసిన మొట్టమొదటి వివాహం ఎంత ఘనంగా ఉండుంటుందో ఒకసారి మీరు ఊహించండి. ప్రస్తుతానికి మన దేశమంతా కూడా మాట్లాడుకున్న ఒక పెళ్ళి ఉంది ఈ మధ్యకాలంలో. అంబానీ కుమారుడు పెళ్ళి ముంబైలో జరిగింది, మీ అందరికీ తెలుసు.
మనం మామూలుగా అయితే బస్సులు పెడతాం, కార్లు పెడతాం, ఆయన అయితే ఏకంగా హెలికాప్టర్లు, విమానాలే పెట్టాడు ఆయన. అది ఆయన రేంజ్. మరి అది ఎంతయ్యా ఖర్చు పెట్టావు పెళ్ళికి అని అంటే జస్ట్ కేవలం ఒక 6,000 కోట్లే అంటున్నారు. 6 కోట్లు కాదు, 6,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 6,000 కోట్లు ఖర్చు పెట్టావంటే ఎంత ఉండొచ్చు అయ్యా నీకంటే, నా దగ్గర కేవలం ఒక 18 లక్షల కోట్లే అంటున్నాడు. ఇటు 18 లక్షల కోట్లు కలిగిన ఆ అంబానీ గారు అందులో ఒక 6,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ పెళ్ళి దేశమంతా, ప్రపంచమంతా మాట్లాడుకుంది. మరి పరలోకంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన పెళ్లి చేస్తే ఆ దేవుడికి ఎన్ని కోట్లు ఉండొచ్చు? మీకు తెలుసు లేదు, బైబిల్లో దేవుడికున్న పేరేంటంటే నేను ఉన్నవాడను అన్నాడు ఆయన. విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. మొన్న ఆ మధ్య ఒక వార్త చూశారంటే చాలా ఆశ్చర్యం వేసింది. లక్ష్మీ మిట్టల్ గారా సంథింగ్ అనుకుంటున్నాను, ఒకవేళ కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం కూతురు పెళ్ళి చాలా గ్రాండ్గా చేశాడట, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి. విచిత్రం ఏంటంటే మన న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆయన రోడ్డున పడ్డాడు, అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. నేను అనుకుంటున్నాను, పేరు ఒకవేళ కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి. న్యూస్ అయితే ఈ మాట అయితే నిజం. కూతురు పెళ్ళి చాలా గ్రాండ్గా చేశాడు. ఎంత ఘనంగా చేశాడంటే ఆ రోజుల్లో అది టాప్ అన్నమాట. అంత ఘనంగా పెళ్లి చేశాడు. ఈరోజు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటంటే తినడానికి తిండి లేదు, అలా దిగజారిపోయింది. అంటే ఆయన ఒకప్పుడు ఉన్నవాడు, పాపం ఇప్పుడు లేనివాడు. కానీ దేవుడు ఆయన పేరేంటయ్యా అంటే ఆయన నేను ఉన్నవాడను అన్నాడు. ఎప్పుడు ఉన్నవాడే. దేవుడికి ఇంకా తక్కువ అండి. ఆయన మాట్లాడుతూ భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు నాది అన్నాడు. అంతా ఆయనదే. సృష్టి అంతా చేసినవాడు దేవుడు. ఆయన ఆ రోజు తొలి వివాహం చేసినప్పుడు ఎంత ఘనంగా, ఎంత గ్రాండ్గా చేసుంటాడో మీరు ఆలోచించవచ్చు. ఎవరు? దేవదూతలు ఉన్నారు, కోట్ల మంది. ఆ ఏదైనా వనంలో అన్ని పక్షులు, జంతువులు, ఎన్నో రకాల పూల తోటలు, చెట్లు, పూలు, చాలా అందమైనదండి ఏదైనా తోట. వెరీ గుడ్, ఓకే. మనుషులు ఎవరు లేరు, వాళ్ళే మొదటివారు. వారికి దేవుడు వివాహం చేసిన తర్వాత వారిని ఏమని ఆశీర్వదిస్తున్నాడో అది మనకు కావాలి. మరలా ఒకసారి ఇక్కడికి వద్దాం. మొదటి అధ్యాయం 28వ వచనంలో, మొదటి అధ్యాయం 28లో దేవుడు వారిని అనగా అవ్వ ఆదాములను ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. మీరు ఫలించండి, మీరు విస్తరించండి అని దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం, వారికి ఇచ్చినటువంటి ఆ దీవెన నిజంగా అది ఫలించిందా? ఆ ఆశీర్వాదం నెరవేరిందా? సాక్షి వింటూ చెప్పమంటారా? ఈరోజు మనం అందరము ప్రత్యక్ష సాక్షులం. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులు ఆ సంతానం నుంచి వచ్చిన వారే. మనమందరము ఆ సంతానం నుంచి వచ్చిన వారమే. ఈ మధ్యకాలంలో మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఒకప్పుడు మనిషి కోతు నుంచి వచ్చాడు అని ఒకప్పుడు సైన్స్, కానీ ఇప్పుడు అది మనిషి కోతు నుంచి వచ్చాడు అన్నది తప్పు అని మరలా దాన్ని కరెక్ట్ చేసుకొని మనుషులందరూ రావడానికి భూమి మీద మొట్టమొదట ఒక స్త్రీ కారణము అన్నారు. అంటే స్త్రీ ద్వారా ఈ ప్రపంచం మనుషులందరూ కూడా వచ్చారు అని. పోనీలే, ఒకప్పుడు కోతన్నారు, సరి చేసుకొని స్త్రీ వరకు వచ్చారు. ఇక కొద్ది రోజులైతే స్త్రీయే కాదు, స్త్రీ వెనక పురుషుడు కూడా ఉన్నారు, ఆయన ఎవరో కాదు ఆదామని బైబిల్ దగ్గర వచ్చే రోజు కూడా అది ఎంతో దూరంలో లేదు, అది కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు. బైబిల్ చెప్తుంది. ఒకసారి 17వ అధ్యాయం అపోస్తల కార్యములు చదువుతున్నప్పుడు మంచి మాట అక్కడ పౌలు అనేటువంటి మహానుభావుడు మాట్లాడుతూ, అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో
26, 27 వచనాలలో 26 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుంచి అనగా ఆదాము నుంచి ప్రతి జాతి మనుష్యుణ్ణి సృష్టించి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు ఒకని నుంచి వచ్చాయా? జాతి అనగానే దయచేసి మీరు కులం అనుకోకండి. ఇక్కడ కులాలు మనుషులు పెట్టుకున్నవండి. బ్రిటిష్ వారి గురించి అండి మనం విన్నది ఏంటంటే, బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఎందుకు ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించాడు, 200 ఏళ్ళు అంటే, వాడి దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా అంటే డివైడ్ అండ్ రూల్. అది అప్లై చేశాడనమాట. అంటే విభజించి పాలించాడు భారతదేశాన్ని. అందువల్ల అన్ని వందల సంవత్సరాల వాడు మన దేశాన్ని వాడు ఏలగలిగాడు. అలానే మన దేశంలో కూడా కొంతమంది కులాలు అనే వాటిని సృష్టించి మనుషులందరినీ ముక్కలు చేశారు. ఇక్కడ మాట్లాడుతున్న జాతి ఇది కులం కాదు. జాతి అంటే నేషనాలిటీ అని అర్థం. అమెరికాలో ఉన్న శ్వేత జాతీయుల, ఆఫ్రికాలో ఉన్న నల్ల జాతీయుల, లేదా ఇండియాలో ఉన్న మనమందరము ఇండియన్స్. అమెరికాలో ఉన్నవారు అమెరికన్స్, జపాన్లో ఉన్నవారు జపనీస్ అంటాం. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు ఒకని నుంచి వచ్చాయి. ఆ ఒక్కడే ఎవరు? ఆదాము. అంటే ఇక్కడ దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు. వారిరువురిని అవ్వ ఆదాములను ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి దీవెన, మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి అని దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము. అది తప్పలేదు, అది నెరవేరింది. నెరవేరింది అనడానికి సాక్ష్యమే ఈరోజు చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఉన్న మనమందరము ఆయన సంతానం. అక్కడి నుంచి వచ్చిన వారం మనమందరం కూడా. ప్రియులారా, దేవుడు నిజంగా వారిద్దరికీ వివాహం చేయడానికి ముందు మొట్టమొదటగా మనిషిని చేశాడు. అనగా మొట్టమొదట ఆదామును చేశాడు. దేవుడు మొదటి మనిషి ఆదాముకు దేవుడు జన్మనిచ్చిన తర్వాత ఆదాముకు దేవుడు పని అప్పగించాడు. విచిత్రం ఏంటంటే, దేవుడు సృష్టిని చేసినప్పుడు అన్నిటినీ కూడా జతలు జతలుగా చేశాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ముందు మగ మనిషిని లేదా పురుషుని మాత్రమే చేశాడు. ఆ పురుషునికి దేవుడు బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతే దేవుడు కలగజేసినటువంటి జతలు జతలుగా కలగజేసినటువంటి జంతువులు, పక్షులకు పేర్లు పెట్టేటువంటి బాధ్యత. అవన్నీ కూడా ఆదాము దగ్గరికి జతలు జతలుగా వస్తున్నాయి. అవన్నీ కూడా పేర్లు పెట్టించుకునే పనిలో ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆదామును చూశాడు. ఆదాము కూడా ఫీల్ రావాలి. ఏంటి ఆ ఫీలు? అన్నీ కూడా జతలు జతలుగా ఉన్నాయి, నాకేది తోడు, నాకేది జత, ఆ ఫీల్ అనేది ఆదాముకు రావాలి. అప్పుడే బాగుంటుంది, అప్పుడే సహవాసం బాగుంటుంది, అప్పుడే విలువ తెలుస్తుంది. అందుకే కావచ్చు దేవుడు ఆ పని అప్పగించాడు, ఆ పనిలో ఉన్నాడు. దేవుడు అప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. మరి ఏం చేస్తావయ్యా, ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వానికి సాటి అయిన, ఆ పదం చూడండి ఇక్కడ, సాటి అంటే అర్థం ఏంటి? సమానం. సాటి అనే మాటకు అర్థం ఏంటి? సమానం. ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నాను అని అంటే, మన వ్యవస్థలో స్త్రీ అనగానే పురుషునితో సమానం కాదు. పురుషునితో సాటి ఏంటి? పురుషునితో ఈక్వల్ ఏంటి? స్త్రీ. స్త్రీ అనగానే కాళ్ళ దగ్గర పడుండేది, ఇంట్లో వంటగదికి పరిమితం, కేవలము సుఖపెట్టడానికి, కోరికలు తీర్చడానికి మాత్రమే అనే ఒక సంస్కృతిలో పెరిగాం మనం. స్త్రీ పట్ల ఉన్న వివక్ష మనకు తెలియంది కాదు. ఇప్పటికి స్టిల్ కొన్ని ప్రాంతాలలో కొంతమంది మనుషుల యొద్ద. కానీ దేవుడు స్త్రీని చేయాలి అని అనుకున్నప్పుడు ఆమెకిచ్చిన స్థానం మనం చూస్తుంటే ఆదాముకు, పురుషునికి సాటిగా ఉండాలి. ఆ పదం చూడండి ఎంత బాగుందో. 2వ అధ్యాయం 18లో
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము, వానికి సాటిగా ఉండాలి, సహాయం చేయాలి, సాటిగా ఉంటూ సహకరించాలి. కనుక స్త్రీ సాటి అయినదే తప్ప, స్త్రీ సాటి అయినదే కానీ స్త్రీ అనగానే చిన్నది, తక్కువ అనేటువంటి భావన మన మనసుల్లో నుంచి తొలగించుకోవాలి దయచేసి. ఎందుకంటే ఈ పురుషాధిక్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం, పురుషాధిక్య సమాజంలో మనం ఉంటున్నాం కనుక స్త్రీ అనగానే ఒక బానిసగా చేసి, ఒక ఆట బొమ్మగా మలిచి, ఒక వస్తువుగా చూసే ఒక దరిద్రమైనటువంటి ఒక సంస్కృతి ఇప్పటికీ వేళ్ళునుకొని పోయింది సమాజంలో. అందుకు చెప్తున్నాను, బైబిల్ దేవుడు మనుషులు చేసిన తర్వాత మనుషుల మధ్య అసమానతలను దేవుడు ఎందుకు పెడతాడు? దేవుడు నా పోలిక అన్నాడు, నా స్వరూపము అన్నాడు. ఇరువురిని కూడా దేవుడు తన స్వరూపము, తన పోలిక అన్న తర్వాత మరలా స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అనేటువంటి ఆలోచన దేవుడికి ఎందుకు ఉంటుంది? ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఆలోచించవలసింది, దేవుడు స్త్రీని చేసినప్పుడు కూడా ఎంత బ్యాలెన్స్గా చేశాడో మీరు ఒకసారి చూడండి. తలలో నుంచి దేవుడు తీయొచ్చు, కానీ తలలో నుంచి తీయలేదు. పాదం నుంచి తీయొచ్చు, కానీ పాదం నుంచి తీయలేదు. సాటిది గనుక, సాటిగా సహకారిగా ఉండాలి గనుక ప్రక్క నుంచి తీసి ఆయన ప్రక్కన నిలవబెట్టాడు. ప్రక్కటెముకను తీశాడు. ఎందుకు? సాటిగా ఉండాలి, తోడుగా ఉండాలి, ప్రక్కగా ఉండాలి. ఒకవేళ తలలో నుంచి తీశాడే అనుకుందాం కాసేపు, స్త్రీని పట్టుకోవడం కష్టం. ఎందుకు? నా మూలం తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? దేవుడు నన్ను ఎక్కడి నుంచి తీశాడు? నీ తలలో నుంచి తీశాడు దేవుడు నన్ను. కనుక నీ తలలో నుంచి దేవుడు తీశాడు కనుక నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, అవసరమైతే అక్కడ కూర్చుంటాను అని ఒకవేళ ఎక్కడ స్త్రీ మాట్లాడుతుందో అవకాశం ఇవ్వలేదు. అలా అని కాలు నుంచి, పాదం నుంచి తీయొచ్చు, అక్కడి నుంచి తీస్తే మళ్ళీ పురుషుడు ఎక్కడ ఆధిపత్యం చేస్తాడో? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి తీశాడు? నా పాదాల నుంచి తీశాడు, పడుండి ఇక్కడ అని ఎక్కడ మరలా పురుషుడు మాట్లాడతాడేమో. పురుషుడికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని ఆలోచన చూడండి, ఎంత బాగా ఆలోచించాడో ఆయన. అందుకే ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, పక్కగా నిలబెట్టాడు, ఇద్దరికి చెప్పాడు. ఇక మీరిద్దరూ ఎలా ఉండాలి ఆ మాటలు మనం చదువుకుందాం, ముందుకెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయంలో, అదే ఆదికాండం 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 23లో, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. 24లో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ఈ మధ్యలో భార్యాభర్తల గొడవ ఒకటి వచ్చింది. ఎవరు తెచ్చారు? భార్య తీసుకొచ్చింది గొడవ. ఏంటి ఆ గొడవ అంటే, బైబిల్లో పెళ్లి రోజు మీరు ఏమని చదివించారన్న వాక్యం ఇదే చదివించారు కదా. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలన్నది బైబిల్లో. భార్యను హత్తుకోవాలని బైబిల్లో ఉంది, మీరు చదివించారు, ఆ రోజు ప్రసంగం కూడా చేశారు. ఈయన మాత్రం మాట్లాడితే అమ్మంటాడు, నాన్నంటాడు, ఇంటికంటాడు, నన్ను చూసేది లేదు, పట్టించుకునేది లేదు, మాట్లాడేది లేదు. కంప్లైంట్ అండి. ఏం చేయాలి? ఎలా పరిష్కరించాలి అంటే, పురుషుడు నిజమే ఇక్కడ ఉంది, తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. కానీ ఇవిడ బాధ అంతా ఏంటంటే, తల్లి తండ్రి అంటున్నాడు, మాట్లాడితే తల్లిదండ్రుల గురించి నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు, నన్ను సరిగా పట్టించుకోవటం లేదు అని తన కంప్లైంట్. పురుషుడిని అడిగాం, అబ్బాయిని, నీ సంగతి ఏంటి? సేమ్. ఈవిడ మాత్రం తక్కువ, ఈవిడ కూడా చేసేది ఏంటి? అమ్మంటది, అక్కంటుంది, చెల్లంటాడు, ఆ చెల్లంటుంది, అన్నయ్య అంటదు, ఇంటికి వెళ్ళిపోతానంటుంది. ఇద్దరిది బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి దీని పరిష్కారం? మళ్ళీ బైబిల్లో చెప్పాలి పరిష్కారం. పురుషుడి గురించి ఏం మాట అయితే బైబిల్లో చదువుకున్నామో, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలని, అదే సమయంలో
స్త్రీకి కూడా దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే 45వ కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు, ఒకసారి 45వ కీర్తన చూస్తారా? ఒకసారి 45వ కీర్తన 10వ వచనంలో, 45వ కీర్తన 10వ వచనంలో, కుమారి అంటే పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారి నువ్వు ఆలకించు, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడనేమో పురుషుడికి చెప్పాడు, ఇక్కడనేమో స్త్రీకి చెప్పాడు. అక్కడ పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టాలన్నది ఎంత ముఖ్యమో, ఇక్కడ స్త్రీ తన ఇంటిని తన స్వజనమును కూడా మరవడం అంతే ముఖ్యం. అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత, అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య అరమరికలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా మీ ఇద్దరి మధ్య బంధం అనేది అప్పుడే కదా ఏర్పడేది. కాబట్టి ఇక్కడ కుటుంబంలో కలహాలు లేకుండా, కుటుంబంలో మనస్పర్ధలు లేకుండా వారి దాంపత్యంలో ముందుకు వెళ్ళాలి అని అంటే, అలా అని ఏదో తల్లిదండ్రులు విడిచిపెట్టండి మర్చిపోమని కాదు. వారికి ఇవ్వవలసిన ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి, ఇరువురు ఇవ్వవలసిందే. కానీ ఇప్పుడు మీరిద్దరూ కూడా ఏకదేహం, ఇప్పుడు మీరిద్దరూ కూడా ఒక్కటయ్యారు. ఫస్ట్ మొదటి ప్రాధాన్యత భార్య భర్తకును, భర్త భార్యకు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటయ్యారు, మీరిద్దరితో ఒక కుటుంబం అయింది. మీరు ఏదో కుటుంబం గురించి ఆలోచించడం తర్వాత, ముందు మీ కుటుంబం కూలిపోకుండా, మీ కుటుంబం పాడైపోకుండా చూసుకోండి, జాగ్రత్త పడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజున్న కుటుంబాలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు ఏమి కాదండి. ఈరోజు కుటుంబాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తుంది. రోజు ఆ వార్తలు వింటుంటే రోజుకొక న్యూస్ అండి. ఎంత దారుణంగా ఉన్నాయో భార్యాభర్తల మధ్య బంధాలు, కుటుంబ కలహాలు, పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. అంత కపటంతో, మోసంతో, వేషధారణతో ఈరోజు బంధాలన్నీ అలానే ఉన్నాయండి. భార్య భర్తను నమ్మే పరిస్థితి కాదు, భర్త భార్యను నమ్మేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో లేవు. ఒకవేళ భార్య భర్తను నమ్మేసిందా, ఆ భర్త చేతిలో ఎప్పుడు మోసపోతుందో, ఆ భర్త చేతిలో ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అలానే భర్త భార్యను నమ్ముదామంటే కొన్ని వార్తలు వింటున్నప్పుడు, సంఘటనలు చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఒకప్పుడు భర్తలు మాత్రమే, భార్యలేం వీళ్ళేం తక్కువ లేరు, భార్యలు కూడా ఈరోజు ఎలాంటి వార్తలండి. ఈరోజే ఒక వార్త చూశానండి. ఏంటి పాప, భర్త ఎక్కడో సౌదీలో ఉంటాడట, డబ్బులు పంపిస్తున్నాడట, ఇల్లు కొన్నారట, ఎక్కడో దూరంలో ఉన్నాడు కదా, దూరదేశంలో, ఇక్కడ చక్కగా వేరే ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందట. మొత్తానికి భర్త సంపాదనతో, భర్త కష్టంతో కొన్న ఇల్లు మొత్తం అమ్మేసుకొని ప్రియుడితో జంపట. ఇదొక న్యూస్. ఇంకొకరు వచ్చేసి ఏకంగా నమ్మబలికి భర్తను, ఏమండి పిల్లలు ఉన్నారు కదా మనకు, మరి పిల్లల భవిష్యత్తు కోసం మరి ఎంతో కొంత మనం ఫిక్స్డ్ చేసుకోవాలి, మరి కొన్ని లక్షలు అయితే బాగుంటుంది, మరి లక్షల రూపాయలు మనకి ఎలా వస్తాయంటే, మరి ఏం చేద్దామనంటే, ఏమండి మీ కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ అమ్మేయచ్చు కదా. ఏమండి ఒక భార్య భర్త కిడ్నీని ఆయన చేతనే అమ్మించి ఆ వచ్చిన 10 లక్షలు పట్టుకుని అది ప్రియుడితో జంప్ అయిపోయిందని అంటే ఏంటి చెప్పండి. ఇక అస్సలు బాగోలేవంటే దయచేసి క్రైస్తవ కుటుంబాలు, ఇది ఎక్కడో మనం వింటున్నాం కానీ మన దాకా రాకూడదు అని అనుకుంటే ఏ విధమైనటువంటి మనస్పర్ధలు, అనుమానాలు, సందేహాలు లేని ఒక పవిత్రమైన బంధం అండి. అందుకే దేవుడు వివాహానికి ఎంత పెద్దపీట వేశాడో మీకు తెలియంది కాదు. ఒకసారి ఎక్కడ హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం కదా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అన్నాడు. అన్ని విషయములలో ఘనమైనది అన్నాడంటే అర్థం ఏంటి? ఏదో మనం ఆకాశం అంతా పందిరి వేసి, భూమంతా పీట వేసి, వేలాది మందిని పిలిపించి, ఏమంటే మంచి వంటలు పెట్టి, ఇది కాదు ఇక్కడ ఘనము అని అంటే అర్థం. 10 మంది మెచ్చుకునే విధంగా, 10 మంది చూసి
ఆనందపడే విధంగా 10 మందికి మాదిరికరంగా ఏ దంపతులు ఉంటారో వారి వివాహం దేవుడి దృష్టికి ఘనమైనది అని అర్థం. అంతే తప్ప ఒకరోజు పెళ్లి కోసం రాయబడిన మాట కాదు అది. ఒకరోజు పెళ్లి కొరకంటే మనం ఏమంటే ఏం చేస్తాం చెప్పండి? పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారండి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి. పేదవాడు ఏం చేసుకోగలడండి అంత ఖర్చు పెట్టి? మరి దేవుడు ఎందుకండి ఆ మాట అన్నాడు? కనుక ఒకరోజు పెళ్లి గురించి చెప్పిన మాట కాదు. జీవితకాలం భార్యాభర్తలుగా అన్యోన్యంగా ప్రేమతో నమ్మకంతో అనేక మందికి మాదిరికరంగా ఏ భార్యాభర్తలు తమ దాంపత్యాన్ని కొనసాగించుకుంటారో అలాంటి వారి కొరకు చెప్పిన మాట. అందులో దేవుడు ప్రత్యేకించి దానికి ఎందుకంత పెద్దపీట వేశాడంటే, వివాహము దేవుడు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు వీళ్ళిక్కడ ఒకటవుతున్నారు. వీళ్ళ గురించి ఇరు కుటుంబాలు మహా అయితే కొన్ని నెలలుగా మాట్లాడుకున్నారేమో, కానీ దేవుడు మాత్రం కొన్ని నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూశాడు వివాహం కొరకు. కారణం, ఆ వివాహము ద్వారానే భూమి మీద దేవుని పిల్లలు, దేవుని ప్రతిరూపాలు, దేవుని స్వరూపాలు ఈ భూమి మీద అడుగు పెడతారు కనుక. అందుకు వివాహము అనేది పవిత్రమైనది, వివాహం అనేది ఘనమైనది, దేవుడు ఎదురు చూసేది, దేవుడు నిరీక్షించేది. అనేక తరాలకు వివాహం అనేది ఇది ఆరంభం. ఇది కేవలం వీరితో పోయేది కాదు కదండి. వీళ్ళ పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు, కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్ రావాలి. ఆ రాబోయే తరాలకు వీరిద్దరు కలయిక అనేది ఏదైతే ఉందో వివాహము ద్వారా, ఇది ప్రారంభం. అందుకు దేవుడి వివాహాన్ని ఘనమైనది. ఎలాంటి మనసుతో మీరు ఒక్కటవుతున్నారో అది మీకే తెలియాలి. దేవుని కోసం మంచి ఆశయంతో, మంచి ఆలోచనలతో, కపటం లేని, కల్మషం లేని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక్కటిగా ఉన్నారు. ఇదే మనస్సు జీవితంలో చివరి వరకు ఉండాలి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రేమలో పడటం అనేది చాలా సులువు, కానీ ఆ ప్రేమను చివరిదాకా తీసుకెళ్ళడం కష్టం. ప్రేమలో పడటం చాలా తేలికండి, కానీ ఆ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు. ప్రారంభంలో అంటే భర్త భార్యను బైకెక్కించేసుకొని, జారిపోతావేమో, జర గట్టి పట్టుకో అంటాడట. కాస్త గట్టి పట్టుకో, ఎదుగు పడిపోతుందేమోనని. 1 సంవత్సరం తిరిగేటప్పటికి కాస్త వెనక్కి జరుగు, వెళ్ళేరు కొత్తలోనేమో ఆమె మెలికల్లాగా వీళ్ళకి అలా హత్తుకొని పోయి దూరం మరీ దగ్గరికి జరగమని చెప్పి అలా తిరిగిన వాళ్ళు సంవత్సరం తిరిగేలోపు కాస్త డిస్టెన్స్. ఒక ఆయన మాట్లాడుతూ మంచి మాట అన్నాడు అండి. ప్రారంభంలో ప్రేమతో ఆ భార్యను దింపడం, ప్రేమతో దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా దింపుతారు కదండి. భార్యను ప్రారంభంలో దింపి రావడం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డ్రాపింగ్ అయితే కదా, డ్రాపింగ్ అంటారు. డ్రాప్ చేసి వచ్చాను. ప్రేమతో దింపితే అది డ్రాపింగ్ అట. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అది డ్రాపింగ్ అవ్వదట, అది డంపింగ్ అవుతుందట. ఏంటి డ్రాపింగ్కి డంపింగ్కి తేడా? డంపింగ్ అంటే తెలుసా అండి? మున్సిపాలిటీ చెత్త కుప్పలు ఉంటాయి చూసారా ఇంటి ముందు, అవన్నీ బండి మీద తీసుకెళ్ళిపోయి ఎక్కడో డంప్ చేసి వచ్చేస్తుంటారు. అంటే అలా అయిపోతున్నాయా ప్రేమలు సంవత్సరం తిరిగేటప్పటికి? అంటే పెళ్లి రోజున్న ప్రేమలు సంవత్సరం వరకు కూడా కొనసాగలేకపోతున్నాయా? సంవత్సరం వరకు ఉన్న ప్రేమలు ఒక 5 ఏళ్ళు కూడా ఈ ప్రేమలు నిలవలేకపోతున్నామా? కారణం ఏంటంటే, నిజంగా మంచి మనసుతో ఉద్దేశంతో ఒక్కటైనటువంటి జంటలు అలానే ఉంటారు. కానీ ఈరోజు పెళ్ళిళ్ళు కోరికల కోసం, డబ్బు కోసం, ఇంకా దేనికోసమో జరుగుతుంటాయి కదా. అవన్నీ ఎంతకాలం నిలబడేటువంటి పెళ్ళిళ్ళు కాదండి. కానీ నిజంగా ఈ కుటుంబాల గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ కుటుంబాలు, క్రైస్తవ సమాజంలో కుటుంబాల గురించి, పిల్లల గురించి ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తారు? అబ్బాయి భక్తిపరుడేనా? బైబిల్ చదివే అలవాటు ఉందా? ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉందా? దేవుడు అంటే ఇష్టం ఉందా? సంఘానికి ఏమన్నా చర్చికి రెగ్యులర్గా వెళతాడా? అలానే అమ్మాయి సంఘానికి వెళ్ళే అమ్మాయినా, మంచి భక్తి కలిగిన అమ్మాయినా, పాటలు పాడుతుందా? ప్రార్థన చేస్తుందా? దేవుడి కార్యక్రమం అంటే ఆసక్తి ఉందా? దేవుడి కార్యక్రమానికి ఇవ్వగలుగుతుందా? ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? నిజంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబమేనా? ఇవి ఆలోచిస్తాం. ఆ తర్వాత మిగతావి ఏమంటే అవి తర్వాత సెకండరీ. అందుకే ఈరోజు
క్రైస్తవ కుటుంబాలు కొద్దో గొప్ప విలువలతో నిలబడగలుగుతున్నాయి అని అంటే కారణం వాక్యం అనే పునాది మీద ఆ కుటుంబాలు కట్టుకుంటున్నారు కనుక. వాక్యము దేవుడే కాసేపు పక్కన పెడితే ఏ కుటుంబం కూడా నిలబడే కుటుంబం కాదండి. కనుక ఈరోజు వివాహం బంధంలో ఒక్కటవుతున్న బిడ్డలిద్దరూ, యవనంలో ఉన్న బిడ్డలిద్దరి కోసం తమ్ముడు ఉపేంద్ర, అలానే స్పందన, వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా మరి మా చేతుల మీదుగా జరగటం నిజంగా అది వారికి దీవెనకరం, ఆశీర్వాదకరం. వివాహ కార్యక్రమాన్ని కూడా దేవుడు మరి ఆయన సంకల్పం. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరి సమక్షంలో వాళ్ళందరి దీవెన ఆశీర్వాదంతో బిడ్డలు ఒక్కటవుతాం. వారి ఇరువురు చివరి వరకు కూడా వారి జీవితంలో ఆఖరి వరకు ఈరోజున్నటువంటి ఆ ప్రేమ, ఈరోజున్న ఆప్యాయత, ఈరోజున్న అనురాగము చివరి వరకు వారు అలానే అందులోనే వారు ఉండాలి, అలానే మనస్ఫూర్తిగా కొనసాగాలి అని ఆ బిడ్డలిద్దరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.